రాజుకి లేక లేక ఒక ఆడపిల్ల సంతానం కలిగిందంట. కలిగితే ఆయన ఎంతో సంతోషపడిపోయి జాతకం చెప్పేవాళ్ళని మహాపండితుల్ని పిలిపించి ఆ అమ్మాయి జాతకం చూపించాడంట. చూపిస్తే ఈ పండితులు ఈ జ్యోతిష్యం చెప్పేవాళ్ళందరూ అమ్మాయిని చూసి మీ అమ్మాయికి ముష్టెత్తుకునే యోగం ఉంది మహారాజా అని చెప్పాడట. చెప్తే దానికి మహారాజుకి చాలా కోపం వచ్చేసిందంట. నేను మహారాజుని, నా కూతురు అనిపిస్తే రాజభోగాలు అనిపిస్తుంది కానీ ముష్టెత్తుకునే యోగం నా కూతురికి ఎందుకు ఉంటుంది అని చెప్పి అన్నాడంట. దానికి ఈ పండితులు అన్నారంట, రాజా మేము చెప్పవలసింది అమ్మాయి జాతకంలో ఉన్నది చెప్పవలసింది మేము చెప్పాము, తర్వాత ఈశ్వరేచ్ఛ అని చెప్పేసి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారట. అప్పుడు ఈ రాజు ఏం చేశాడంట, అమ్మో నా కూతురికి ఇలాగ అవ్వకూడదు, మనుషులు అనేవాళ్ళు తెలిస్తేనే కదా నా కూతురు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముష్టెత్తుకుంటుంది, ఇలా నా కూతురు జరగకూడదని చెప్పి ఏం చేశారట, ఒంటి స్తంభం మేడ కట్టించి ఆ మేడలోని కూతురిని పెట్టాడంట. పెట్టి అందమైన చిన్న చిన్న గూళ్ళు గట్ట అమిర్చి అందమైన రాజభోగమైన జీవితాన్ని అమ్మాయికి ఇవ్వడానికి ప్రయత్నించాడంట. అయితే మనుషులు ఎవరు కనిపించకుండా చిలికెత్తులు వచ్చి అమ్మాయికి భోజనం ఇచ్చేసి పంపించేస్తూ ఉండేవారంట. అయితే ఇలా కొన్నాళ్ళు జరుగుతుంటే ఉన్న యోగం మనకు ఉన్నది తలరాతలు ఉన్నది ఎక్కడ తప్పించలేం కదా. ఈ అమ్మాయి ఆ చిలికత్తులు తెచ్చిన భోజనాన్ని తినడం మానేసి ఏం చేసిద్దంట, ఆ భోజనాన్ని పక్కన పెట్టేసి ఆ గిన్నె తీసుకొని వచ్చి ఆ గూళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న గూళ్ళు ఉంటాయి కదా కోటలో చిన్న చిన్న గూళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మాయి అమ్మా గుటమ్మా ముష్టి, అమ్మా ఆకలేస్తుందమ్మా, అమ్మా గుటమ్మా ముష్టి అన్నం పెట్టమ్మా అమ్మా అమ్మ అని చెప్పి ప్రతి గూటి దగ్గరికి వెళ్ళి అడుక్కొని మళ్ళీ అన్నాన్ని తెచ్చుకొని ఓ పక్కకి వెళ్ళి ముష్టి వాళ్ళు తిన్నట్టుగా తినేదంట అమ్మాయి. అలా ఆ రాజు ఎంత తప్పించాలన్నా సరే ఆ పిల్లకు ఉన్న యోగాన్ని తప్పించలేకపోయాడు. రాజకోటలో ఉన్నా సరే ఆ అమ్మాయి ఆ పనే చేసింది. అలాగా మన కర్మలో ఆ యోగం ఉన్నప్పుడు అది ఎవ్వరూ తప్పించలేము. అది అనుభవించాలన్న టైంకి అనుభవించాల్సిందే. అది తప్పించుకుని ఎక్కడికి పారిపోదామన్నా చూసినా అది ఎవరి వల్ల కాదు, అది అనుభవించాల్సిందే. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.